Hello everybody, welcome to SMR Telugu Education. So in the last video lo manu write a program to find sum of two numbers gurinchi discuss chesam. So chudandi ikkada ide code ikkada two variables declare chesam. Three variables int a b c. A loki 10 అనే వాల్యూ అసైన్ చేస్తాం, b లోకి 200, a లోకి 10 100 అనే వాల్యూ అసైన్ చేస్తాం, b లోకి 200, c is equal to a plus b అంటే c లోకి వాల్యూ ఎంత వస్తుంది 300. సో మనకి ఇక్కడ ఈ పర్సంటేజ్ ఫస్ట్ పర్సంటేజ్ d లోకి a వాల్యూ 100, నెక్స్ట్ పర్సంటేజ్ d లోకి b వాల్యూ 200, నెక్స్ట్ పర్సంటేజ్ d లోకి c వాల్యూ 300. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 100 స్పేస్ ప్లస్ స్పేస్ 200 స్పేస్ is equal to స్పేస్ 300. సో alt F9 yes, control F9 alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 100 ప్లస్ 200 is equal to 300. మనం ఇదే కోడ్ని ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో alt F9 కంట్రోల్ F9 alt F5 సేమ్ అవుట్పుట్ వస్తుంది, కంట్రోల్ F9 alt F5 సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇలా ఏబీ వాల్యూస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా రాయకూడదు. మనం ఈ ఏబీ వాల్యూస్ అనేవి ఫిక్స్డ్గా 100 200 ఇలా ఫిక్స్డ్గా రాయకూడదు. మనం రాసే కోడింగ్ ఎలా ఉండాలంటే మనం ఏ 2 నెంబర్స్ అయితే ఎంటర్ చేస్తామో ఆ 2 నెంబర్స్కి మనకి సమ్ అనేది రావాలి. ఓకే, సో అలా ఏబీ వాల్యూస్ స్కాన్ చేయడానికి ఇక్కడ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్, సో మనకి ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉంటాయి, ఫంక్షన్ నేమ్ ఈజ్ స్కాన్ఎఫ్, నెక్స్ట్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, పారామీటర్స్, నెక్స్ట్ సెమీకోలన్. సో దీన్ని ఏమంటాం మనం ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ అంటే ఫంక్షన్ కాల్. సో ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఏ అడ్రస్ ఫైల్లో ఉందంటే stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అడ్రస్ ఫైల్. ఇది స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు గివ్ ద ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వడానికి స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం, printf is used for output. సో కన్సోల్లో డిస్ప్లే చేయడానికి printf అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, మనం scanf అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని ఆ ఏబీ వాల్యూస్ అనేది స్కాన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఏబీ అనే వాల్యూస్కి 2 వాల్యూస్కి ఇంటూ ఏ ఇంటూ బి అని డిక్లేర్ చేసినప్పుడు మనకి ఏబీకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఏ బి, సో ఎవ్రీ వేరియబుల్కి ఏ బి, సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ, బిలో కూడా గార్బేజ్ వాల్యూ. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అడ్రస్ 500, నెక్స్ట్ ఇది 600 అని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని స్కాన్ఎఫ్. సో ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. డబుల్ కోట్స్ మనం ఫస్ట్ ఎంటర్ చేసే వాల్యూ ఎందులో అయితే స్టోర్ అవ్వాలో ఆ అడ్రస్ రాయాలి. ఇది అడ్రస్ ఆఫ్ ఏ, ఇది అడ్రస్ ఆఫ్ బి, కామా అడ్రస్ ఆఫ్ బి. అంటే మనం ఎంటర్ చేసే వాల్యూ అనేది అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవ్వాలి, నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ బి. ఓకే, మనకి ఇక్కడ ఇది ఏ అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటో చెప్పాలి. ఇక్కడ %d ఫర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఇంటీజర్. ఇక్కడ బి అనేది కూడా ఏ టైపు, ఇంటీజర్, కాబట్టి ఇక్కడ %d. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ రాస్తున్నాం. సో ఇక్కడ ఏబీ వాల్యూస్ అసైన్ చేయకుండా ఫిక్స్డ్గా మనం స్కాన్ఎఫ్ ఒకసారి మనం యూజర్కి వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఆ యూజర్కి వాల్యూస్ ఎంటర్ చేయాలి మనకి ఎలా వస్తుంది. సో ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకుని సమ్ మెసేజ్ ఇచ్చామనుకోండి. సో ప్లీజ్ ఎంటర్ 2 నెంబర్స్ అని మెసేజ్ ఇస్తే ఎండ్ యూజర్కి తెలుస్తుంది 2 వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలని. ఓకే, సో ఇక్కడ సమ్ మెసేజ్ బై యూజింగ్ ప్రింట్ఎఫ్ ఎండ్ యూజర్కి అర్థమయ్యేటట్టుగా. సో ఇలాంటి కామెంట్ చేస్తున్నాను, ఇలాంటి కామెంట్, ఇది కామెంట్. సో ప్రింట్ఎఫ్ /n ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని ఇచ్చాను, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్కాన్ఎఫ్ %d, కామా
అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. చూడండి ఇక్కడ సో మనకి ఇక్కడ ఈ కోడ్ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ అనేది టాప్ టు బాటమ్ ఏబిసికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్, తర్వాత ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత మనం 2 వాల్యూస్ అనేవి స్కాన్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఏ బి, ఇక్కడ సమ్ అడ్రస్ 500, నెక్స్ట్ సమ్ అడ్రస్ 600. సో ఇనిషియల్ వాల్యూస్ ఏముంటాయి మనకి, గార్బేజ్ వాల్యూ. సో ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ -327 68 to 327 67. సో 0 కూడా ఉండొచ్చు మనకి, 0 అని ఎనీ నెంబర్ ఉండొచ్చు ఇన్ బిట్వీన్ దీస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. ఇక్కడ మనం కోడ్ రన్ చేయగానే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ ఎంటర్ ఎనీ స్పేస్ 2 స్పేస్ నంబర్స్ అని నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, సో బ్లింక్ అయ్యే ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుందంటే మనం 10 నెక్స్ట్ స్పేస్ 20 అని ఇచ్చి ఎంటర్ కొడుతుంది. సో 10 స్పేస్ 20 అని ఇచ్చి ఎంటర్ కొడితే ఫస్ట్ మన ఎంటర్ చేసిన వాల్యూ 10 అనే వాల్యూ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందంటే, ఫస్ట్ ఇక్కడ ఏ పారామీటర్ పాస్ చేసాం, అడ్రస్ ఆఫ్ ఏ. సో అడ్రస్ ఆఫ్ ఏ ఎంత 500. ఈ 500 అడ్రస్ ఉన్న వేరియబుల్ ఏంటి ఏ, ఇక్కడ స్టోర్ అవుతుంది. గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ చేసిన 20 అనే వాల్యూ అడ్రస్ ఆఫ్ బి. సో అడ్రస్ ఆఫ్ బి ఎంత 600 అడ్రస్ ఉన్న వేరియబుల్ ఏంటి బి, ఇక్కడ స్టోర్ అవుతుంది. 20 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో మనకి ఈ కోడ్ రన్ అయిన తర్వాత ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10, బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 20. నాకు ఇక్కడ 10 + 20 అనే వాల్యూ ఎంత 30, అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది 30. మన కోడ్ రన్ చేస్తే ఏలోకి వాల్యూ 10, సో బిలోకి వాల్యూ 20, నెక్స్ట్ సిలోకి వాల్యూ 30. సో ఇక్కడ 10 + 20 = 30 అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 10 ప్లస్ స్పేస్, ఇక్కడ స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ వస్తుంది. 10 స్పేస్ 20 స్పేస్ స్పేస్ 30 అని వచ్చి నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అయ్యే అవుట్పుట్ కర్సర్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే Alt F9, ఎస్ కంట్రోల్ F9. చూడండి ఇక్కడ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత నేను ఇక్కడ 10 స్పేస్ 20 అని ఇచ్చాను. ఎస్ ఎంటర్ కొడితే Alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 10 + 20 = 30 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఉన్న కోడ్కి ఈ కోడ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ కోడ్ రన్ చేసేటప్పుడు డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఒకసారి చూడండి ఇదే కోడ్ని. సో వన్స్ అగైన్ రన్ దిస్ కోడ్. సో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి మనకి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఈ గార్బేజ్ వాల్యూ. ఓకే, ఒకసారి చూడండి మీకు ఇక్కడ డీబగ్ చేసి చూపిస్తాను. విండోస్ వాచ్, డీబగ్ యాడ్ ఏ, నెక్స్ట్ డీబగ్ వాచెస్ యాడ్ వాచ్ బి. సో F7 ట్రేసింగ్కి F7 విండోస్ వాచ్. మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అన్డిఫైన్డ్ సింబల్ బి అని వస్తుంది. ఎప్పుడైతే కంట్రోల్ అనేది లోపలికి వస్తుందో ఈ బాడీలో ఉన్న వేరియబుల్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఏబిసికి మెమరీ అలొకేట్ అవుతుంది. కాబట్టి సి కూడా యాడ్ చేస్తాను. డీబగ్ వాచెస్ యాడ్ వాచ్ సి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం F7 మనకి మెమరీ అలొకేట్ అయింది. ఏలో ఉన్న గార్బేజ్ వాల్యూ ఎంత -29,382. నెక్స్ట్ బిలో ఉన్న గార్బేజ్ వాల్యూ 657. నెక్స్ట్ సి వేరియబుల్లో సమ్ అడ్రస్ 700. గార్బేజ్ వాల్యూ ఎంత ఉంది -28,797. ఇది గార్బేజ్ వాల్యూస్. నెక్స్ట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. F7 ఎంటర్ ఎనీ 2 నెంబర్స్.
కర్సర్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ నేను 100 150 స్పేస్ 250 అని ఇచ్చాను. ఈ 150 అనే వాల్యూ వచ్చి మనకి అడ్రస్ ఆఫ్ ఏ ఎంత 500 అడ్రస్ ఉన్న వేరియబిలిటీ ఏ. సో ఏ ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి మనకి 150 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 250 అనే వాల్యూ అడ్రస్ ఆఫ్ బి అని ఇచ్చాం. అడ్రస్ ఆఫ్ బి కాబట్టి బి 600 అడ్రస్ ఉన్న వేరియబిలిటీ బి ఇందులో స్టోర్ అవుతుంది. వాల్యూ ఎంత వస్తుంది 250. నెక్స్ట్ ఈ సమ్ 150 ప్లస్ 250 అంటే వాల్యూ ఎంత వస్తుంది 400 అనే వాల్యూ సికి అసైన్ అవుతుంది. అంటే గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఇక్కడికి 400 వస్తుంది. సో చూడండి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత వచ్చింది 150, బిలోకి వాల్యూ ఎంత వచ్చింది 250. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక సిలోకి 400 వస్తుంది. సో F7 400. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ 150 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 250. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 400. సో ఇక్కడ 150 స్పేస్ ప్లస్ స్పేస్ 250 స్పేస్ ఇజ్ ఈక్వల్ టు స్పేస్ 400 అండ్ స్పేస్ తర్వాత కర్సర్ బ్లింక్ అవుతుంది F7 ఆల్ట్ F5. సో ఇక్కడ సేమ్ అవుట్పుట్ వస్తుంది. చూడండి ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిందో ఈ మెమరీ అంతా డియాక్టివేట్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ సింబల్ అన్డిఫైన్డ్ సింబల్ అన్డిఫైన్డ్ సింబల్. సో F7 అన్డిఫైన్డ్ సింబల్ అన్డిఫైన్డ్ సింబల్. ఓకే రైట్. ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. మనం ఎన్ని వాల్యూస్ 1 వాల్యూ స్కాన్ చేస్తే ఓన్లీ 1 ampersand రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో ప్లీజ్ రిమెంబర్, సో ఇనిషియల్గా మనకి ఇక్కడ ఏముంటుంది గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో చూడండి ఇక్కడ బై మిస్టేక్ మనం ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అనేది ఇవ్వలేదు. ఇక్కడ బై మిస్టేక్ కావాలని ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి అనేది మిస్ చేస్తున్నాం. ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి అనేది మిస్ చేస్తాం. ఓకే రైట్. సో చూడండి, సో కోడ్ రన్ చేస్తే ఏలో గార్బేజ్ వాల్యూ ఈ వాల్యూ ఉంటుంది, బిలో గార్బేజ్ వాల్యూ, సిలో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం ఇక్కడ 150 స్పేస్ 250 అని ఎంటర్ కొట్టు. సో ఎంటర్ కొట్టినప్పుడు ఈ 150 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చాం కాబట్టి ఈ వేరియబుల్లో ఇది రీప్లేస్ అయిపోయి ఇక్కడ 150 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి అనేది మిస్ చేసాం కాబట్టి 250 వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది. బిలో గార్బేజ్ వాల్యూనే ఉంటుంది, అంటే ఈ వాల్యూ వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. మనకి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సిలోకి ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత 150 ప్లస్ బి వాల్యూ గార్బేజ్ వాల్యూ 657. సో ఏ వాల్యూ 150 ప్లస్ సమ్ గార్బేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ గార్బేజ్ వాల్యూ 657 కాబట్టి 657 ప్లస్ 150 యాడ్ అయ్యేది డిస్ప్లే అవుతుంది. ఓకే రన్ దిస్ కోడ్. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 150 స్పేస్ 250 అని ఇస్తున్నాను. ఎంటర్ ఆల్ట్ F5. సో చూడండి ఇక్కడ ఇప్పుడు గార్బేజ్ వాల్యూ చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు గార్బేజ్ వాల్యూ 657 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు గార్బేజ్ వాల్యూ ఎంత ఉంది 1264 ఉంది. ఈ 1264కి 150 అనేది యాడ్ అయింది. ఓకే సో మనకి ఇంకా కావాలనుకుంటే సో ట్రేసింగ్ అనేది చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ గార్బేజ్ వాల్యూస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి కదా, వాచ్. సో F7 చూడండి బిలోకి వాల్యూ 1264 వచ్చింది. బిలోకి వాల్యూ 1264, ఏలోకి వాల్యూ -29382 వచ్చింది. సో F7 ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ 150 స్పేస్ 250. సో ఏలో 150 అనేది స్టోర్ అయింది, బిలో
స్కాన్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇక్కడ అడ్రస్ ఆఫ్ అనేది మిస్ చేస్తాం కాబట్టి. సో మన స్కాన్ఎఫ్లో అడ్రస్ ఆఫ్ అని రాయకపోతే ఎర్రర్ ఏం రాదు, బట్ ఆ వాల్యూ అనేది స్కాన్ అవుతుంది. ఓకే, బీలో 1264 ప్లస్ ఈ రెండు యాడ్ అయ్యి సిలోకి వస్తుంది గార్బేజ్ వాల్యూ. సో F7 Alt F5, దిస్ ఇస్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి అని ఇస్తున్నాం, ఇక్కడ అడ్రస్ ఆఫ్ అనేది తీసేస్తున్నాం. ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి అని ఇచ్చి ఇక్కడ అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ తీసేద్దాం. అడ్రస్ ఆఫ్ బి అని ఇచ్చాం. ఓకే రైట్, చూడండి ఇక్కడ. సో F7 ఎస్ విండోస్ వాచ్. సో ఇనిషియల్గా ఏమంటే మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. చూడు ఇప్పుడు ఏలో గార్బేజ్ వాల్యూ ఎంత వచ్చింది, 1264 వచ్చింది, బిలో -29382 వచ్చింది, సికి 657. ఎనీ వాల్యూస్ రావచ్చు, దీస్ ఆర్ ద గార్బేజ్ వాల్యూస్. ఓకే, సో F7 ఎంటర్ ఎనీ 2 numbers. సో 150 స్పేస్ 250 ఎంటర్. సో చూడండి బీలో ఇక్కడ మనం అడ్రస్ ఆఫ్ బి అని ఇచ్చాం కాబట్టి మనం ఎంటర్ చేస్తున్న 250 అనే వాల్యూ వచ్చి బీలో స్టోర్ అయింది. అది ఏలో మన వాల్యూ స్కాన్ అవ్వాలి, ఎంత వచ్చింది 1264. మనకి ఏలో వాల్యూ ఎంత 1264 గార్బేజ్ వాల్యూ ప్లస్ 250 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ అవుతాయి, యాడ్ అయ్యి ఆ వాల్యూ వస్తుంది సమ్ గార్బేజ్. ఇది గార్బేజ్ వాల్యూ, ఏ వాల్యూ ఉంటుందో మనకు తెలియదు అనమాట. ఓకే, సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ సిలో వాల్యూ ఎంత వచ్చింది 1514. సో Alt F5. సో గార్బేజ్ వాల్యూ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు గార్బేజ్ వాల్యూ. సో కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఏ ఆపరేటర్ ఉండాలి, అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ ఉండాలి. సో స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు మనం. ఇదే ప్రోగ్రామ్కి డిఫరెంట్ ఇన్పుట్స్కి డిఫరెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ పర్సంటేజ్ డీకి పర్సంటేజ్కి మిడిల్లో కావాలంటే స్పేస్ ఇచ్చుకోవచ్చు. Alt F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ 2 numbers 12 120 స్పేస్ 320 130. సో Alt F9 130 ప్లస్ 120 ప్లస్ 130 ఈజ్ ఈక్వల్ టు 250. స్పేస్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కామా అనేది ఎలా వచ్చేది. సో బై మిస్టేక్ సో మనం ఇక్కడ కామా ఇచ్చామనుకోండి, ఈ ఫస్ట్ వాల్యూ అనేది స్కాన్ అవుతుంది, 150 ఎంటర్ చేస్తే 150 అనేది స్కాన్ అవుతుంది. నెక్స్ట్ 250 అని ఎంటర్ చేస్తాం అనుకోండి, ఇది స్కాన్ అవుతుంది, ఇక్కడ గార్బేజ్ వాల్యూ వస్తుంది. అంటే ఏలో 150 ప్లస్ గార్బేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. కోడ్ రన్ చేస్తే కంట్రోల్ F9 సో 150 స్పేస్ 250. సో విండోస్ వాచ్ Alt F5. సో చూడండి ఏ వాల్యూ 150, ఇక్కడ బి వాల్యూ గార్బేజ్ వాల్యూ, బి వాల్యూ అనేది స్కాన్ అవ్వలేదు. ఓకే, ఈ రెండు యాడ్ అయ్యే వాల్యూ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ స్కాన్ఎఫ్. ఓకే రైట్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో మన సి లాంగ్వేజ్లో ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇక్కడ మనం వైడ్ రాయకపోయినా ఏమన్నట్టు ఇంటీజర్ ఉన్నట్టు ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏం, ద రిటర్న్ టైప్ ఆఫ్ printf అండ్ ద scanf ఫంక్షన్స్ ఈజ్ ఇంటీజర్. మన ఫంక్షన్స్ కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ మనం వేరియబుల్కి అసైన్ చేయట్లేదు. ఓకే, సో స్కాన్ఎఫ్ కూడా కరెక్ట్గా ఎన్ని వాల్యూస్ అయితే స్కాన్ అయినాయో ఆ కరెక్ట్గా స్కాన్డ్ వాల్యూస్. ఇప్పుడు నాకు ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ 2 వాల్యూస్ స్కాన్ చేస్తున్నాం కాబట్టి 2 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ printf అనే ఫంక్షన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఫస్ట్ పారామీటర్. ఫస్ట్ పారామీటర్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ printf అండ్ scanf. ఓకే, సో మనం ఈ బేసిక్స్ అన్ని యూజ్ చేసుకుని మనం సింపుల్ సి ప్రోగ్రామ్స్ అన్ని రాయొచ్చు. సమ్ ఆఫ్ 2 numbers, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers, డివిజన్, మాడ్యులర్ డివిజన్. ఓకే, నెక్స్ట్ లెటర్ సి బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ 1 ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ట్రై చేయండి. మీ ఓన్గా ట్రై చేస్తే అంత నాలెడ్జ్ ఈ వీడియోస్ ద్వారా మీకు వస్తుంది. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.